Anybody? Anteriorly by anterior communicating artery, anterolaterally Okay. by anterior cerebellar artery, Okay. laterally by internal carotid artery, This posterolaterally internal by carotid artery. posterolaterally by posterior communicating artery, Okay. posterior cerebellar artery. Okay. So on each side ఈ సేమ్ ప్రాసెస్. ఇది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటే బ్రెయిన్లోకి పైకి వచ్చింది. తర్వాత దాని బ్రాంచ్ మిడిల్ సెరెబ్రల్, యాంటీరియర్ సెరెబ్రల్, ఓకే, పోస్టీరియర్ కమ్యూనికేటింగ్, అండ్ దెన్ అది ఇట్ విల్ గో అండ్ జాయిన్ పోస్టీరియర్ సెరెబ్రల్. సో ఇది సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఓకే, సో ఈ సర్కిల్లో కమ్యూనికేషన్ అంటే సపోజ్ యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ బ్లాక్ అయితే, ఇప్పుడు ఈ రీజన్లో బ్లాక్ అయిపోయింది అట్లా అంటే ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై చేస్తుంది దాని పార్ట్కి, అంటే ఈ అదర్ సైడ్ నుంచి కమ్యూనికేటింగ్ ఆర్టరీ ద్వారా వెళ్ళి అండ్ దెన్ ఇట్ విల్ సప్లై ద అదర్ పార్ట్. ఒకవేళ ఒక సైడ్ ఇంటర్నల్ క్యారోటిడ్ ఆర్టరీ బ్లాక్ అయిపోతే అదర్ సైడ్ నుంచి మొత్తం అటు ఇటు కూడా ఇట్ విల్ ట్రై టు సప్లై. ఒకవేళ బేసిలర్ ఆర్టరీ బ్లాక్ అయితే ఇక్కడ నుంచి అంటే ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్కి అంటే ఇంటర్నల్ క్యారోటిడ్ విల్ ఆల్సో ట్రై టు కాంపన్సేట్ ద ఏరియా ఆఫ్ సప్లై ఆఫ్ పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీస్. సో దాని గురించి ఇదంతా. సో yesterday we read about this and then we stopped just short of branches. So branches of circle of Willis we stopped yesterday, so we are starting there. So branches అందులో again already we have discussed branches ఎట్లా ఉంటాయి అంటే కార్టికల్ అంటే మొత్తం ఆ బ్రెయిన్ సబ్స్టెన్స్ మొత్తం, ఓకే, మొత్తం పెరిఫరీకి మొత్తం వెళ్తే అట్లా వెళ్ళే బ్రాంచెస్ విచ్ విల్ సప్లై ద అవుటర్ పార్ట్స్. ఓకే, సెంట్రల్ అంటే అవి లోపలికి వెళ్తాయి, డీపర్ ఇన్ టు ద సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఆ డీపర్ ఇన్ టు ద సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ మనకి థలామస్, హైపోథలామస్, బేసల్ న్యూక్లియై, ఇంటర్నల్ క్యాప్సూల్, కొంతవరకు మిడ్ బ్రెయిన్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత కొరాయిడల్ టు ద వెంట్రికల్స్. సో ఇవి వాటి మెయిన్ బ్రాంచెస్. ఓకే, సో కార్టికల్, సెంట్రల్ అండ్ కొరాయిడల్. సో కార్టికల్ బ్రాంచెస్ బిఫోర్ దే బ్రాంచ్ ఇంటూ డీపర్ అంటే లైక్ ఫైనర్ బ్రాంచెస్, ఫైనర్ క్యాపిలరీస్ కి బ్రాంచ్ అయ్యే ముందు దాకా దే విల్ ఎనాస్టోమోస్. ఓకే, సో లాస్ట్ పాయింట్ టిల్ ద పాయింట్ వేర్ దే ఆర్ బ్రాంచింగ్ టు ద ఫైనల్ క్యాపిలరీస్, దాని ముందు దాకా ఎనాస్టోమోసిస్ బాగానే ఉంటుంది. ఈ లాస్ట్ క్యాపిలరీస్ లాగా డివైడ్ అయ్యి దాని ఎండ్ పార్ట్కి అది ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడ ఎనాస్టోమోసిస్ ఉండదు, అంటే క్యాపిలరీ లెవెల్లో ఉండదు ఎనాస్టోమోసిస్. ఓకే, సో బై ఛాన్స్ ఏదైనా బ్లాక్ కూడా ఆ ఎండ్ పార్ట్లో, అంటే ఇప్పుడు ఈ లాస్ట్లో ఓన్లీ వెరీ చిన్న స్మాల్ క్యాపిలరీ సప్లై చేయాల్సిన చిన్న పార్ట్ కి బ్లడ్ సప్లై లేక అది డెడ్ అవుతుంది. సో ఇట్ విల్ గివ్ రైస్ టు వెరీ స్మాల్ ఇన్ఫార్క్ట్ అంటే INFARCT, ఇన్ఫార్క్ట్ అంటే ఒక డెడ్ ఏరియా. సో ఒకవేళ కార్టికల్ దాని దగ్గర మనకి బ్లాకేజెస్ వస్తే చిన్న చిన్న ఇన్ఫార్క్ట్స్ వస్తాయి, పర్ఫరేట్ చేసుకుంటూ డీపర్ ఇంటూ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ వెళ్తాయి. అట్లా వెళ్ళినప్పుడు వైట్ మ్యాటర్కి, అట్లాగే థలామస్కి, ఆ బేసల్ న్యూక్లియైకి, ఓకే, ఇంటర్నల్ క్యాప్సూల్కి, వీటన్నిటికి సప్లై చేస్తాయి. ఇవి మాత్రం అంత ఎనాస్టోమోసిస్ ఉండవు. ఓకే, సో ఇది బ్లాక్ అయింది అనుకోండి ఒక ఆర్టరీ, ఇట్ విల్ గివ్ రైస్ టు బిగ్గర్ ఇన్ఫార్క్ట్. సో అట్లాగే బిగ్గర్ డ్యామేజ్, బికాస్ మోస్ట్లీ ఇంపాక్ట్ మనకి ఇంటర్నల్ క్యాప్సూల్ దగ్గర పడుతుంది. ఇంటర్నల్ క్యాప్సూల్ దగ్గర అన్ని ఫైబర్స్ కాంపాక్ట్గా ప్యాక్ అయి ఉంటాయి. సో అక్కడ చిన్న ఏరియాలో బ్లడ్ సప్లై లేకున్నా కూడా ఎక్స్టెన్సివ్ పార్ట్ ఆఫ్ ద బాడీ కెన్ గెట్ ఎఫెక్టెడ్. సో లైక్ వైస్ కొరాయిడల్ బ్రాంచెస్ కొరాయిడల్ ప్లెక్సస్ ఆఫ్ ద వెంట్రికల్స్ కి సప్లై చేయడం. ఓకే, సో నౌ విల్ సీ so how is the cerebral cortex supplied from these different arteries? So mainly anterior cerebral artery, middle cerebral artery, posterior cerebral artery, major arteries brain lo. So now we are looking at superolateral surface. Okay, outer surface ante brain oka side nunchi chustunnam manam. Okay, from the left side you are looking at the brain superolateral surface. So idi ఈ superior lateral surface is generally mostly supplied by
ఇక్కడ మీకు ఈ yellow discoloration ఉన్న పార్ట్ అంతా సప్లైడ్ బై మిడిల్ cerebral artery. Okay, most part of superolateral surface is supplied by middle cerebral artery. So what is not supplied by middle cerebral artery? Only ఇప్పుడు ఇది మనకి superomedial border. So a superomedial border వెంబడి onto the surface, superolateral surface, ఒక 2 centimeters strip. A 2 centimeter strip is supplied by anterior cerebral artery. Okay, only ఒక 2 centimeters just మనకు ఆ border కి adjacent గా on the superolateral surface, అది supplied by anterior cerebral artery. అట్లాగే if you can see occipital pole and then inferior temporal gyrus, and inferior temporal gyrus చూసినప్పుడు it is coming up to here but it is not touching the pole. Okay, occipital pole, sorry, temporal pole. So it is only coming and ending short of temporal pole. So ఇదంతా కూడా posterior cerebral artery, ఈ region. Okay, so ఇది superolateral surface మీద. Okay, so we'll go into the medial surface. Okay, ఇప్పుడు medial surface మీద most part of the medial surface is supplied by anterior cerebral artery. Okay, except ఏది a temporal pole which is supplied by middle cerebral artery. అట్లాగే except occipital part and occipital lobe, అంటే medial surface of occipital lobe, అది కూడా by posterior cerebral. అట్లాగే ఆ సేమ్ lower part అంటే ఆ temporal lobe except the pole is supplied by posterior cerebral artery. Okay, so most part of medial surface of the cerebrum is supplied by anterior cerebral artery. So likewise go to the inferior surface. Okay, so ఇప్పుడు ఈ పిక్చర్ బట్టి మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు ఇన్ఫీరియర్ సర్ఫేస్లో మోస్ట్ పార్ట్ ఈజ్ సప్లైడ్ బై పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఇక్కడ టెంపోరల్ పోల్ ఉంది. సో ద టెంపోరల్ పోల్ అండ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆర్బిటాల్ సర్ఫేస్ lateral part is supplied by middle cerebral artery. ఎందుకంటే అది superior lateral surface మొత్తం సప్లై చేస్తూ ఇట్లా కూడా రాగలదు. ఓకే, బికాస్ ఆ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఎక్కడ ఉంటుంది మనకి, ఇట్ ఈస్ పాసింగ్ ఇన్ దిస్ స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్. అక్కడ ఈ టెంపోరల్ పోల్కి ఈ ఫ్రంటల్ పోల్కి అంటే ఫ్రంటల్ లోబ్కి ఆ రెండింటికి మధ్యలో ఒక చిన్న ఫిషర్ ఉంటుంది. ఆ ఫిషర్ లోపలికి ఈ ఆర్టరీ వెళ్తుంది. ఓకే, సో ఇట్లా ట్రావెల్ అవుతుంది లోపల ఆర్టరీ. సో అట్లా ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ మొత్తం సప్లై చేస్తుంది. అట్లాగే superior lateral surface మొత్తం superior lateral surface కి రాగానే ఇట్ విల్ ట్రావెల్ అలాంగ్ ద posterior ramus of lateral sulcus. ఓకే, సో అప్పుడు బ్రాంచెస్ ఇస్తూ వెళ్తుంది. సో మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ఫీరియర్ సర్ఫేస్, అది పర్టికులర్లీ అందులో టెంటోరియల్ సర్ఫేస్లో ఎక్సెప్ట్ ద టెంపోరల్ పోల్ అంతా కూడా సప్లైడ్ బై పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓన్లీ ద టెంపోరల్ పోల్ అండ్ lateral పార్ట్ ఆఫ్ ద ఆర్బిటాల్ పార్ట్ సప్లైడ్ బై మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. ఓన్లీ ఒక చిన్న మీడియన్ మిడ్ లైన్కి దగ్గరగా ఒక చిన్న స్ట్రిప్ is supplied by anterior cerebral artery. Okay, so this is the blood supply. హలో, ఇది ఆడిబుల్ ఉందమ్మా ఇప్పుడు? Yes, sir. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది సెరిబ్రల్ కార్టెక్స్ బ్లడ్ సప్లై, అంటే డిఫరెంట్ సర్ఫేసెస్ మీద ఏ ఆర్టరీ ఎంతవరకు సప్లై చేస్తుంది అనేది. ఓకే, సో ఇవన్నీ కార్టికల్ బ్రాంచెస్ ఇప్పుడు మనం చూసినంత, ఎందుకంటే మనం వీఆర్ లుకింగ్ ఎట్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. ఓకే, సో ఇవన్నీ కార్టికల్ బ్రాంచెస్. సో నౌ సెంట్రల్ బ్రాంచెస్.
సో సెంట్రల్ బ్రాంచెస్ మనం ఇందులోనే చూద్దాం, ఇదే పిక్చర్లో. సో సెంట్రల్ ఆర్టరీస్ ఏంటి, జనరల్లీ దే ఆర్ థిన్ ఆర్టరీస్, అంటే అంత బిగ్గర్ ఆర్టరీస్ ఉండవు, అండ్ దే ఆర్ ఎండ్ ఆర్టరీస్. ఈ ఎండ్ ఆర్టరీస్ ఈ పాటికి అందరికీ బాగానే ఐడియా ఉండి ఉంటుంది. సో ఎండ్ ఆర్టరీస్ అంటే దోస్ ఆర్టరీస్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ ఎనాస్టోమోసిస్. సో అది బ్లాక్ అయితే అది ఎక్కడైతే సప్లై చేయాలో ఆ ఏరియా విల్ నాట్ గెట్ బ్లడ్ సప్లై ఫ్రమ్ ఎనీ అదర్ ఆర్టరీ, అడ్జసెంట్ ఆర్టరీస్. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ డ్యామేజ్, అంటే మోర్ దెన్ 3 to 5 minutes, maximum 7 minutes ఒకవేళ బ్లడ్ సప్లై ఆగింది బ్రెయిన్ కంటే దట్ టిష్యూ ఇస్ గాన్. ఓకే, సో ఈ సెంట్రల్ బ్రాంచెస్ కూడా దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 6 గ్రూప్స్ అంటాడు. ఓకే, సో ఆ 6 గ్రూప్స్లో ఫస్ట్ది యాంటీరో మీడియల్ గ్రూప్. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది ఇది, anteromedial groups of central branches are arising from anterior communicating and anterior cerebral. from, ఇప్పుడు నేను డ్రా చేసిన దాని ప్రకారం, ఫ్రమ్ బోత్ యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ అండ్ యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. ఓకే, సో ఇవన్నీ వెళ్ళి ఇక్కడ ఈ రీజన్లో యాంటీరియర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్ ఉంటుంది, అందులోకి అన్ని వెళ్ళి పియర్స్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి డీపర్ పార్ట్కి వెళ్ళి బ్రెయిన్కి సప్లై చేస్తాయి. సో యాంటీరో మీడియల్ గ్రూప్. ఓకే, సో అట్లాగే యాంటీరో లేటరల్ గ్రూప్ ఈ రీజన్లో మల్టిపుల్ వస్తాయి మనకి. ఓకే, సో ఇక్కడ ఈ రీజన్లో ఒకటి డెపిక్ట్ చేస్తాడు, యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ అని, దట్ విల్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాట్ యు కాల్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. సో ఇది యాంటీరో లేటరల్ గ్రూప్. సో ఇది 2 గ్రూప్స్, అంటే రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది మనకి. ఓకే, యాంట్రో లేటరల్ గ్రూప్. సో ఈ యాంట్రో లేటరల్ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఎనీబడి? వైవాలో ఎట్లాగే ఉంటాయి క్వశ్చన్లు ఈజీగా. మా ఎండి ఫస్ట్ పార్ట్ ఎగ్జామ్లో 2 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఎగ్జామ్లో అదే ఫస్ట్ టైం కొత్తగా సిలబస్ చేంజ్ చేశారు. సో డిఫికల్ట్ సిలబస్ పెట్టారు. డిఫికల్ట్ సిలబస్ పెట్టారు కదా అని వీళ్ళకి ఫస్ట్ బ్యాచ్కి ఈజీగా అడుగుదామని వాళ్ళు బెడ్ సైడ్కి వచ్చి స్టెత్ పట్టుకుని వాట్ ఈస్ దిస్ సార్, ఇట్ ఈస్ స్టెథోస్కోప్ అనగానే ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లాగే మీ హ్యామర్ పట్టుకుని చూపిస్తారు వాట్ ఈస్ దిస్. అట్లాగే కొంతమందిని అయితే వైట్ కోట్ వేసుకున్నాక వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద పర్పస్, అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కొన్నిసార్లు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద ఎగ్జామినర్స్ అండ్ మూడ్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ ఎగ్జామినర్స్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఆర్టరీ? ఇది ఇంటర్నల్ కెరోటిడ్, ఇది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఈ రౌండ్. ఓకే, దాని నుంచి లేటరల్గా వచ్చే బ్రాంచ్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. సో మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ నుంచే మనకి ఈ లేటరల్ గ్రూప్. ఓకే, యాంటీరో లేటరల్, ఇక్కడ మనకి పోస్టిరో లేటరల్ గ్రూప్ ఉంది. ఓకే, సో యాంటీరో లేటరల్ గ్రూప్ ఆఫ్ ఆర్టరీస్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ. సో ఈ యాంటీరో లేటరల్ గ్రూప్ నుంచి వచ్చిన బ్రాంచెస్ ఆర్టరీస్ దే విల్ డివైడ్ ఇంటూ 2. కొన్ని మీడియల్గా వెళ్తాయి, కొన్ని లేటరల్గా వెళ్తాయి. ఓకే, సో మీడియల్గా వెళ్ళే వాటిని మీడియల్ స్ట్రయేట్ ఆర్టరీస్ అంటారు. ఓకే, స్ట్రయేట్, సో మీడియల్ స్ట్రయేట్ ఆర్టరీస్. అట్లాగే లేటరల్గా వెళ్ళే వాటిని లేటరల్ స్ట్రయేట్ ఆర్టరీస్. ఓకే, సో మీడియల్ స్ట్రయేట్ ఆర్టరీస్ మనకి డైరెక్ట్గా అట్లా వెళ్ళి మనకి ఈ రీజన్లోనే మీకు మనకి వస్తాయి. ఏది థలామస్, బేసల్ న్యూక్లియై, ఓకే, ఇంటర్నల్ క్యాప్సిల్. సో ఇట్ విల్ పాస్ త్రూ దెమ్ ఇంటూ దెమ్. ఓకే, ఈ లేటరల్ స్ట్రయేట్ ఆర్టరీస్ కూడా యాక్చువల్లీ సెంట్రల్ బ్రాంచెస్ కదా. సో ఇవి అరైజ్ అయ్యి కొంచెం దూరం లేటరల్గా వెళ్ళి తర్వాత దే విల్ టర్న్ అరౌండ్ అండ్ దెన్ అగైన్ గో ఇన్ టు ద, అంటే ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఈ లెంటిఫార్మ్ న్యూక్లియస్
అట్లా లోపలికి వెళ్ళి ఇవి కూడా దాన్నే సప్లై చేస్తాయి. సో మీడియల్ స్ట్రైట్, లాటరల్ స్ట్రైట్ రెండు కూడా వెళ్ళి మనకి థెలామస్, కార్డేట్ న్యూక్లియస్, లెంటివర్మ్ న్యూక్లియస్, ఇంటర్నల్ క్యాప్సిల్ ఆ రీజన్లో ఉన్న మిడ్ బ్రెయిన్కి, సో వీటికి సప్లై చేస్తాయి. ఓకే, కొంచెం కొంచెం, బట్ పర్టికులర్లీ దీస్ ఆర్ మెంట్ ఫర్ దిస్ థెలామస్ అండ్ ఆ బేసల్ న్యూక్లియై అంటే కార్డేట్ న్యూక్లియస్ అండ్ లెంటివర్మ్ న్యూక్లియస్ అండ్ ఇంటర్నల్ క్యాప్సిల్. ఓకే, సో ఈ రెండు కూడా అదే పని చేస్తున్నాయి. సో జనరల్గా మోస్ట్లీ one of the branches of the lateral striate group will be larger, so that is called as lateral striate branch లేదా చార్కోట్స్ ఆర్టరీ. సో ఎందుకంటే అందులో బ్లీడింగ్ అవుతుంది ఎక్కువ సార్లు, మనకు ఆ రీజన్లో ఏదైనా ఆర్టరీలో బ్లీడింగ్ అయినప్పుడు జనరల్గా ఈ అన్ని స్ట్రైయేట్ ఆర్టరీస్లో ఒకటే లార్జర్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ చార్కోట్స్ ఆర్టరీ ఆఫ్ సెరిబ్రల్ హెమరేజ్. ఓకే, సో ఇది ఒక 1 గ్రూప్ అయింది, ఇది 2 అయింది, ఇది 3 అయింది. ఓకే, సో నౌ పోస్టిరోమీడియల్. సో ఇప్పుడు పోస్టిరోమీడియల్ గ్రూప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి, సో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? posterior cerebellar. పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ, ఇంకా 2 పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ నుంచి వచ్చింది, ఇంకా Posterior communicating. పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ. సో వీటన్నిటి నుంచి వచ్చి ఇదంతా దిస్ ఇస్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ 1 గ్రూప్. ఓకే, సో పోస్టరోమీడియల్ బ్రాంచెస్ అంటే బ్రాంచెస్ ఆర్ సెంట్రల్ బ్రాంచెస్ అరైజింగ్ ఫ్రమ్ పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ అండ్ దెన్ పోస్టీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ, ఇవన్నీ 1 గ్రూప్. సో అది ఆ రీజన్లో మనకి సప్లై చేస్తాయి అక్కడ ఉన్న స్ట్రక్చర్స్కి. ఇంటర్పెడంకులర్, ఇవన్నీ కూడా ఇంటర్పెడంకులరే. ఇంటర్పెడంకులర్ అంటే మిడ్ బ్రెయిన్లో 2 సెరిబ్రల్ పెడంకల్స్ మధ్యలో ఉన్న అదర్ స్ట్రక్చర్స్కి. అట్లాగే పోస్టిరోలేటరల్ అగైన్ 2 గ్రూప్స్. పోస్టిరోలేటరల్ అంటే అగైన్ ఎక్కడి నుంచి వచ్చింది? పోస్టీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ. సో ఇది 5, ఇది 6. సో 6 గ్రూప్స్ ఆఫ్ సెంట్రల్ బ్రాంచెస్. ఓకే, ఇవన్నీ. సో దీస్ ఆర్ ద సెంట్రల్ బ్రాంచెస్. ఓకే, కొరాయిడల్ బ్రాంచెస్ ఆల్రెడీ మనకి స్టడీలో వచ్చింది. ఒకటి యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ. ఓకే, మనకి ఈ పిక్చర్లో వీడియో ఇవ్వలేదు. ఓకే, యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, సో యాంటీరియర్ కొరాయిడల్ ఆర్టరీ will go and supply the inferior horn of lateral ventricle. ఓకే, అట్లాగే పోస్టీరియర్ కొరాయిడల్ ఆర్టరీ అంటే ఇప్పుడు ఈ రీజన్ పోస్టీరియర్ సెరిబ్రల్ నుంచి. సో పోస్టీరియర్ కొరాయిడల్ ఆర్టరీ will supply the third ventricle and remaining part of second ventricle. ఓకే, సో ఇవి కొరాయిడల్ బ్రాంచెస్. ఓకే, సో అట్లాగే మనకి ఇంకొక చిన్న కొరాయిడ్ బ్రాంచ్ ఒకటి వచ్చింది ఎక్కడ నుంచి? పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. సో దాని నుంచి 4th వెంట్రికల్ కొరాయిడ్ ప్లెక్సస్ కి ఒక చిన్న బ్రాంచ్ కమింగ్ ఫ్రమ్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. ఓకే, సో ఇవి కొరాయిడల్ బ్రాంచెస్. ఓకే, సో అట్లాగే ఇప్పుడు ఆల్ నో వాట్ ఆర్ ద ఆర్టరీ సప్లైంగ్ ద సెరిబ్రల్ కార్టెక్స్. అట్లాగే సెరిబెల్లం కి సప్లై చేసే ఆర్టరీస్ కూడా ఇవి ఆల్ నో. సుపీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, ఓకే, బ్రాంచ్ ఆఫ్ బేసిలర్ ఆర్టరీ. అట్లాగే యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, బ్రాంచ్ ఆఫ్ బేసిలర్ ఆర్టరీ. అట్లాగే అన్నిటికన్నా కింద ఆర్ లాటరల్ మోస్ట్, లోవర్ అండ్ లాటరల్ మోస్ట్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ, బ్రాంచ్ ఆఫ్ వర్టిబ్రల్ ఆర్టరీ. సో ఇది బ్లడ్ సప్లై ఆఫ్ బ్రెయిన్. సో ఇక్కడ మనకి యూ విల్ ఆల్సో కమ్ అక్రాస్ వన్ కాంపోనెంట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, సో మనకి సిఎస్ఎఫ్ అండ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ బాడీలో మిగతా అన్ని చోట్ల ఉన్నదాన్ని ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు. అంటే మన బ్లడ్ వెజల్స్లో కాకుండా బయట ఉన్నది. బ్రెయిన్లో అయితే దాన్ని సిఎస్ఎఫ్ అంటారు. కానీ ఈ రెండిటి కాంపోజిషన్ కొంచెం డిఫరెంట్. సో అది ఫిజియాలజీలో ఇంకొంచెం ఎక్కువ డెప్త్లో మీరు చూస్తారు.
So composition of CSF and ECF both are different. So CSF lo you will not have any large molecular substances. Okay. So blood నుంచి CSF లోకి అది CSF ఫిల్టర్ అయ్యి బ్లడ్ లోంచి బయటికి CSF లోకి వచ్చినప్పుడు లార్జ్ మాలిక్యులర్ సబ్స్టెన్సెస్ ఏది CSF లోకి ఎంటర్ కాలేవు. ఓకే. సో అంటే కొన్ని సబ్స్టెన్సెస్ పర్టికులర్ గా ఎంటర్ కాలేవు. molecules which are lipid soluble. Okay. కొన్ని ట్రాన్స్మిటర్స్ లైక్ ఎపినెఫ్రిన్. ఓకే. కొన్ని డ్రగ్స్ లైక్ పెన్సిలిన్. వీళ్ళ బాడీలో మనం ఐవీలు ఇంజెక్షన్ ఇచ్చినా అది బ్రెయిన్ లోపలికి వెళ్ళదు, బ్రెయిన్ లో అది దొరకదు వీళ్ళకి. సో దీన్ని బట్టి దే హ్యావ్ అనలైజ్డ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్? ఫిజికల్ గా అది ఏముంది, ఎక్కడ ఉంది అంటే కూడా అది ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్. సో ఓన్లీ టెలింగ్ దట్ ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏముంటుంది అంటే సో క్యాపిలరీ, సపోజ్ ఇది క్యాపిలరీ అనుకుంటే ఆ క్యాపిలరీ లోయింగ్ ఏముంటుంది? క్యాపిలరీ లైన్ విత్ యా ఎక్సలెంట్. ఎవరమ్మా? ప్రణతి సార్. ఓకే. ఎండోథీలియల్ సెల్ లైనింగ్ ఆర్ క్యాపిలరీ ఎండోథీలియం. ఆ ఎండోథీలియల్ లైనింగ్ తర్వాత ఉన్న వాల్ ఏముంటుంది? దాని బేస్మెంట్ మెంబ్రెయిన్ ఆఫ్ క్యాపిలరీ. ఓకే. ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్కి ఎండోథీలియల్ సెల్స్ అతుక్కుని ఉంటాయి. ఓకే. ఆ సెల్స్ అతుక్కున్నప్పుడు దే ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాక్డ్, టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్ ఇవన్నీ వెరీ టైట్గా ఉంటాయి, అంటే అంత ఈజీగా అలౌ చేయవు. ఓకే. సో ఎండోథీలియల్ లైనింగ్ దాని బయటకి అంటే వెజల్ వాల్ అవుటర్ మోస్ట్ ఏంటి బేస్మెంట్ మెంబ్రెయిన్, దానికంటే బయటకు వస్తే యూ విల్ హ్యావ్ సమ్ అదర్ స్ట్రక్చర్స్. అంటే ఏంటి? మెయిన్లీ పర్టికులర్లీ ఆస్ట్రోసైట్స్, ఆస్ట్రో సెల్స్ ఉంటాయి, వాటి ప్రాసెసెస్ ఉంటాయి. అంటే వాటి నుంచి వచ్చే సూడోపోడియల్ ప్రాసెసెస్ లాంటివి. ఆ సూడోపోడియల్ ప్రాసెసెస్ విల్ కమ్ అండ్ కవర్ ఎట్లా మోస్ట్లీ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద క్యాపిలరీ సర్ఫేస్ని మొత్తం అది కవర్ చేస్తుంది, ఆ సూడోపోడియల్ ప్రాసెసెస్ ఆఫ్ ఆస్ట్రోసైట్స్. సో దీస్ ఆస్ట్రోసైట్స్ విల్ డిసైడ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద బ్రెయిన్ బ్లడ్. ఇప్పుడు ఈ క్యాపిలరీస్ నుంచి బయటికి బ్లడ్ వెళ్ళాలి అంటే ఏం వెళ్తుంది, ఏం వెళ్ళకూడదు అనేది ఈ ఆస్ట్రోసైట్స్ వాటి ప్రాసెసెస్ మొత్తం 80% కవర్ చేసి పెట్టాయి. సో దే విల్ డిసైడ్ వాట్ ఈస్ టు గో ఇన్ టు ద బ్రెయిన్, వాట్ ఈస్ నాట్ టు గో. ఓకే. అట్లాగే కొన్ని చోట్ల బ్రెయిన్లో మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లేదు. సో అది ఎక్కడ అంటే ఒకటి పీనియల్ బాడీ. ఓకే. ఎపిఫైసిస్ సెరిబ్రై. ఇంకోటి హైపోఫైసిస్ సెరిబ్రై అంటే పిట్యూటరీ గ్లాండ్. ఇంకొకటి కొరాయిడ్ ప్లెక్సెసెస్, అక్కడ లేదు. అట్లాగే ఫోర్త్ వెంట్రికల్లో ఒక చిన్న ఏరియా పోస్ట్రీమా. ఓకే. సో ఈ 4 చోట్ల అంటే మేజర్లీ మనకి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లేదు. ఓకే. అట్లాగే న్యూ బార్న్లో కూడా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోర్ పర్మియబుల్ కంపేర్ టు అడల్ట్స్. సో ఫంక్షన్స్ ఏంటి? మీకు చిన్న లిస్ట్ ఇచ్చాడు ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో ఇట్ విల్ మాడ్యులేట్ ఎంట్రీ ఆఫ్ మెటబాలిక్ సబ్స్ట్రేట్స్. అంటే మెయిన్లీ మనకి బ్రెయిన్ లోపల ఎనర్జీకి సోర్స్ ఓన్లీ గ్లూకోజ్. మనకి బాడీ లోపల డిఫరెంట్ అదర్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. మనకి లిపిడ్ బ్రేక్ డౌన్ అయ్యి, ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి కూడా మన ఎనర్జీకి సప్లై, బాడీకి ఎనర్జీ సప్లై చేస్తుంది బాడీ. అంటే మనకి సపోజ్ ఆ మజిల్స్ యాక్ట్ చేయాలన్నా, సపోజ్ కొంతసేపు మనకి ఆక్సిజన్ లేకపోయినా ఇదంతా అవుతుంది. కానీ బ్రెయిన్కి మాత్రం ద ఓన్లీ ప్రాసెస్ ఇస్ ఏరోబిక్ ప్రాసెస్, అండ్ దానికి కంపల్సరీగా ఓన్లీ గ్లూకోజ్ దాని సబ్స్ట్రేట్. సో గ్లూకోజ్ని బాగా అలౌ చేస్తుంది బ్రెయిన్లోకి. అట్లాగే ఇట్ అలౌస్ ఎంట్రీ ఆఫ్ గ్యాసెస్, అంటే మనకి పర్టికులర్లీ ఆక్సిజన్ కావాలి. ఓకే. వాటర్ అలౌస్ ఎలక్ట్రోలైట్స్, పర్టికులర్లీ పొటాషియం. ఓకే. అట్లాగే కొన్ని అమినో యాసిడ్స్ అని కొన్ని లిపిడ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్, బట్ విచ్ ఆర్ నాట్ మ్యాక్రోమాలిక్యూల్స్. ఓకే. అట్లాగే మ్యాక్రోమాలిక్యూల్స్ విచ్ ఆర్ లిపిడ్ సాల్యుబుల్ దాన్ని అలౌ చేయదు. అట్లాగే కొన్ని టాక్సిన్స్ దే కెనాట్ గో, బికాస్ టాక్సిన్స్ జనరల్గా దే ఆర్ బౌండ్ టు ఈదర్ లిపిడ్స్ ఆర్ ప్రోటీన్స్. జనరల్లీ ప్రోటీన్స్కి బౌండ్ అయ్యి బ్లడ్లో డిస్పర్స్ అయిపోతాయి టాక్సిన్స్. సో అట్లా ప్రోటీనే ఆల్రెడీ ఒక పెద్ద మైక్రోమాలిక్యూల్ కిందకు వస్తుంది, అంటే లైక్ కంపారిటివ్లీ టు అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బ్లడ్. సో దానికి మళ్ళీ టాక్సిన్ అటాచ్ అయింది అనుకోండి, సో దట్ విల్ బికమ్ అ బిగర్ మాలిక్యూల్. సో ఇది జనరల్గా బ్రెయిన్ అలౌ చేయదు. సో ఇట్ విల్ రెసిస్ట్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్. అది దాటి కంటిన్యూస్గా సప్లై అదే ఉంటే ఇట్ మే బ్రేక్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే. అట్లాగే ఇందాక చెప్పినట్టు ఎపినెఫ్రిన్ని అలౌ చేయదు.
డ్రగ్స్ లైక్ పెన్సిలిన్, థయోపెంటోన్, నారెడ్రినాలిన్ దాన్ని అలౌ చేయదు. ఓకే, బట్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఎట్రోపైన్, ఓకే, అట్లాగే టెట్రాసైక్లిన్స్, సల్ఫా అంటే ఇవన్నీ యాంటీబయాటిక్స్. సో ఇవి క్రాస్ ఈజీగా బ్రెయిన్ లోపలికి వెళ్ళగలుగుతున్నాయి. ఓకే, అట్లాగే పర్టికులర్ అంటే పొటాషియం ఎక్కువ, సో ఇంటూ ద బ్రెయిన్ అండ్ అవుట్ సైడ్ ద పంప్ చేస్తుంది. ఓకే, సో అట్లాగే ఎంట్రీ ఆఫ్ హార్మోన్స్ కూడా ఈస్ కంట్రోల్డ్, నాట్ ఫ్రీ. సో అట్లాగే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ పెరివాస్కులర్ స్పేసెస్ బ్రెయిన్ లోపల. పెరివాస్కులర్ స్పేస్ అంటే మీకు సపోజ్ బ్రెయిన్ దాని పైన ఉన్నది పయ, ఇమిడియట్ కవరింగ్ పయ 2 లేయర్స్లో ఉంటుంది. ఓకే, సో దానిపైన ఎరక్నాయిడ్, దానిపైన డ్యూరా. ఓకే, సో మళ్ళీ డ్యూరా 2. సో ఈ సబ్ ఎరక్నాయిడ్ స్పేస్, సో ఇక్కడ ఇది పయ 2 లేయర్స్ మధ్యలో మనకి ఆ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఓకే, సో అట్లా ఉన్నప్పుడు కొన్ని చోట్ల ఈ కొన్నిసార్లు డయామీటర్ బయటికి ఎక్స్టెండ్ అవుతుంది. సో బ్లడ్ వెజల్ కూడా కొన్నిసార్లు బాగలదు, సో అంటే లైక్ సప్లై చేయడానికి. సో ఈ పయామీటర్లో ఉన్న బ్లడ్ వెజల్ దానికి దాని లైన్ పై దాని అవుటర్ లేయర్ పయామీటర్, దాని ఇన్నర్ లేయర్ పయామీటర్. సో కొన్నిసార్లు ఈ స్పేస్ ఎక్స్టెండ్ అయ్యేది ఇలా, సో అట్లా బయటకు వస్తుంది సబ్ ఎరక్నాయిడ్ స్పేస్లో. ఓకే, సబ్ ఎరక్నాయిడ్ అంటే మ్యాటర్కి ఈ ఎక్స్టెండ్ అయిన స్పేస్కి ఆ పక్కన ఉన్న స్పేసెస్, సో ఇవన్నీ పెరివాస్కులర్ స్పేసెస్. సో దాన్నే వర్చో రాబిన్ స్పేసెస్ ఆర్ ఎక్స్టెన్షన్స్. సో దిస్ ఎక్స్టెన్షన్ కెన్ బి ఏది, సపోజ్ ఇది ఎరక్నాయిడ్, ఇది పయా. సో ఎరక్నాయిడ్ మ్యాటర్ అన్న లోపలికి ఎక్స్టెండ్ కాగలదు. ఓకే, లేదా పయా అన్న బయటికి ఎక్స్టెండ్ కాగలదు. సో అట్లా ఎక్స్టెండ్ అయినప్పుడు ఆ వెజల్ బయటికి వచ్చింది, దాని చుట్టూరా మళ్ళీ పయా వచ్చింది, లేకపోతే దాని చుట్టూరా మళ్ళీ ఎరక్నాయిడ్ వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ స్పేసెస్ లేదా అక్కడ స్పేసెస్, దాని చుట్టుపక్కల పెరివాస్కులర్ స్పేసెస్. సో కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది. దీని పిక్చర్ ఇంకో వేరే బుక్లో దొరికితే నేను మళ్ళీ రేపు చూపిస్తాను మీకు. సో ఆ స్పేసెస్ దే ఆర్ కాల్డ్ యాజ్ పెరివాస్కులర్ స్పేసెస్. ఓకే, సో ఈ స్పేసెస్ స్టార్టింగ్లో బ్రాడ్గా ఉంటాయి, వెళ్ళిన కొద్దీ టేపర్ అయిపోతాయి ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో. ఓకే, సో మోస్ట్లీ ఇన్వర్డ్ ఎక్స్టెన్షన్స్ అంటే సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ విల్ ఎక్స్టెండ్ ఇన్ టు ద పయామీటర్. సో ఇప్పుడు ఒక మేజర్ ఆర్టీరియల్ ఎంటర్ అవుతుంది, తర్వాత పయ. సో ఇట్లా వచ్చినప్పుడు కొన్నిసార్లు, ఓకే, ఇట్లా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎరక్నాయిడ్ మ్యాటర్ని కూడా తీసుకెళ్తుంది లోపలికి కొంచెం దూరం దాకా. ఓకే, పయ లోపలికి. సో ఇట్లా పయ లోపలికి వెళ్ళినప్పుడు ఈ రీజియన్లో ఈ స్పేసెస్ దే ఆర్ కాల్డ్ యాజ్ పెరివాస్కులర్ స్పేసెస్, పయాకి ఎరక్నాయిడ్కి మధ్యలో. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి మెయిన్లీ ఈ బ్లడ్ అంతా సప్లై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ డ్రైన్ అయ్యేది అవన్నీ సబ్ ఎరక్నాయిడ్ స్పేస్లోకి వచ్చేస్తాయి బ్లడ్. ఓకే, సో వీటి సబ్ ఎరక్నాయిడ్ స్పేస్ అండ్ పెరివాస్కులర్ స్పేస్ ఈ రెండింటి మధ్యలో ఓన్లీ పయామీటర్ ఒక్క లేయర్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నుంచి బ్లడ్ పాస్ అయ్యి మళ్ళీ సబ్ ఎరక్నాయిడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో బట్ దాని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఆటో రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఆర్టీరియోల్స్ విచ్ విల్ రెగ్యులేట్ బ్లడ్ సప్లై టు టిష్యూస్. సో బ్లడ్ ఆర్టీరియోల్స్లో ఏముంటుంది మనకి మెయిన్ what is the main function of arterioles or main characteristic of arterioles? Anybody? Arterial blood wall composition evarana? What is vasoconstriction?
ఎనీబడి? వాసో కన్స్ట్రిక్షన్ అంటే క్లాటింగ్. నువ్వు పేషెంట్లను చంపేస్తావు, జాగ్రత్తగా ఉండాలి. సృజన సార్ వాసో కన్స్ట్రక్షన్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ బ్లడ్ అంటే వెజల్స్ సార్. ఓకే. హర్షిత సార్ ఓకేనా? నార్మల్ థింగ్స్ నార్మల్. ఓకే. కొన్ని పేషెంట్ దగ్గర అంటే మనం ఒకటి అనాలనుకుని ఇంకోటి అనేసి పోతాడు. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందమ్మా భవ్య? భవ్య ఎం నార్మల్ బీపీ నువ్వు మ్యూట్ చేసే యోగేష్. సార్ 120/80 సార్. జనరల్గా అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం చాలా మందిలో చూస్తే 120/80. సో కొంతమందికి 100/70 నార్మల్, కొంతమందికి 90/60 నార్మల్, కొంతమందికి 110/70 నార్మల్, కొంతమందికి 130/90 నార్మల్, అట్లా ఉండొచ్చు. ఓకే. బట్ దెన్ యావరేజ్గా ఓవరాల్గా వీళ్ళు ఒక కొన్ని లక్షల మందిలో చూస్తే దాని స్టాటిస్టిక్స్ తీస్తే ఇట్లా 120/80. సో ఈ 120/80 సపోజ్ అప్పుడప్పుడు బీపీ ఇంకా పెరిగింది అనుకో, 140, కిందది 80, లేకపోతే కిందది 90, పైది 160, కిందది 90 or 100. సో అట్లా. సో ఆ బ్లడ్ ప్రెషర్ అంటే లోయెస్ట్ ప్రెషర్ డయాస్టాలిక్ 80 ఉంటుంది మినిమం, హైయెస్ట్ మనకి 180 mm ఆఫ్ మెర్క్యూరీ mmHg. సో ఈ ప్రెషర్ చేసినప్పుడు వాటన్నిటిని తట్టుకుంటూ బ్లడ్ రెగ్యులేట్ చేయాలి. సో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు బ్లడ్ ఎక్కువ వస్తుంటుంది. సో అప్పుడు వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంటుంది దాన్ని తగ్గించడానికి బ్లడ్ సప్లైని బ్రెయిన్కి.